డాక్టర్ పాలగడ్డ అని చెప్పిన తర్వాత బయాప్సీ చేసిన తర్వాత అది బ్రెస్ట్ క్యాన్సర్ అని రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది క్యాన్సర్. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ పునర్జన్మ మాత్రలు. నమస్తే మేడం. మాది అనంతపూర్ జిల్లా గుంతకల్ మేడం. మా భార్య పేరు ముబీనా తాజ్ మేడం, 32 మేడం. మా భార్యకి డాక్టర్ పాలగడ్డ అని చెప్పిన తర్వాత అది మళ్ళీ బయాప్సీ చేసిన తర్వాత అది బ్రెస్ట్ క్యాన్సర్ అని వచ్చింది మేడం. అప్పుడు సర్జరీ చేసినారు. తర్వాత చేసిన తర్వాత ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చింది క్యాన్సర్. 2024 మేలో తెలిసింది మేడం. మాకి కర్నూలులో ట్రీట్మెంట్ తీసుకున్నాము. 8 కీమోలు, 16 రేడియేషన్లు, స్పెషల్ ఇంగిషన్ టెస్ట్ జుమాని ఇచ్చినారు మేడం. 13 ఇచ్చినారు మేడం. 21 డేస్కి ఒకటి. మాకు తెలిసిన వాళ్ళు సొల్యూషన్ చెప్పింటే హైదరాబాద్లో పునర్జన్మ హాస్పిటల్ పోండి అంటే ఆవిడ పోయి సార్తో మాట్లాడి మేము మెడిసిన్ తీసుకున్నాం మేడం. మాకు బెంగళూరు దగ్గర కాబట్టి ఈడ షిఫ్ట్ చేసుకుని ఇటు తీసుకుంటున్నాం మేడం. పర్వాలేదు, ఇమ్యూనిటీ పవర్ బాగా ఉంది. మాత్రలు 4 months అయ్యాయి మేడం. ఇప్పటికి పర్వాలేదు, బాగుంది. ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం మేడం. ఇంతకుముందు కీమో తీసుకున్నప్పుడు మనిషి మెత్తగా ఉండటము, తినపోవడము కొద్దిగా ఇట్లా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఈ ఆయుర్వేదిక్ పునర్జన్మ మాత్రలు మింగిన తర్వాత బాగా యాక్టివ్గా ఉంది మేడం. ఇప్పుడు మళ్ళీ మేము బెంగళూరులో ట్రీట్మెంట్ తీస్తున్నాం. దాంతోపాటు పునర్జన్మ దానిలో ట్రీట్మెంట్ తీసుకుంటే కొద్దిగా బాగుంది. కొద్దిగా చేంజ్ కనబడుతుంది మేడం. యాక్టివ్ ఉంది మేడం. అన్ని పనులు చేసుకుంటుంది మేడం. ఆమె అన్ని వంట చేసుకుంటుంది, అన్ని చేసుకుంటుంది మేడం. పిల్లలకి ఆమె అంత రెడీ చేసేంత పర్పస్ లేదు మేడం. కొద్దిగా బాగా యాక్టివ్ ఉంది మేడం. బాగా ఉంది మేడం. ఇంత ముందులాగా కొద్దిగా మెత్తగా కావడము ఇది ఇప్పుడు బాగా యాక్టివ్ ఉంది మేడం. ఈ మాత్రలు మింగిన దానికి కొద్దిగా బూస్ట్ వచ్చినట్లు మేడం.